తెలంగాణలో దసరాకు సంబంధించి మహిళలకు ఇచ్చినటువంటి 2 చీరలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. యెస్ 2 చీరలు ఎట్ ఎ టైమ్ గాకుండా ఇంచుమించుగా 4 నెలల వ్యవధిలో అది కూడా నేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకి పైన పని భారం హుటాహుటిన పెంచకుండా పని భారం తగ్గించుకునేలాగా అంటే మొదట్లో ఒక చీర ఆ తర్వాత ఒక చీర ఇచ్చేటట్టు ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్నట్లుగా సమాచారం. యాక్చువల్‌గా వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 130,00,00,000 చీరలు అవసరమట. ఎందుకంటే ఆహ్, శక్తి ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా ఈ చీరలైతే పంపిణీ చేస్తున్నారు. ఏదైతే స్వయం సహాయక బృందాలుంటాయో మహిళా సంఘాలు వీరికి మాత్రమే ఈ దసరాకి 2 చీరలు దసరాకు సంబంధించి 2 చీరలు పంపిణీ చేయడానికి రేవంత్ సర్కారు పూనుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో, ఈ మేరకు నేతన్న కార్మికులు కూడా ఎక్కడికక్కడ చురుగ్గా పనిచేస్తున్నటువంటి సందర్భం. సో, 130,00,00,000 చీరల తయారీలో ఇప్పటికే సిరిసిల్లతో పాటు ఎక్కడికక్కడ నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నేత కార్మికులకు కూడా ఇప్పుడు పని కల్పించినటువంటి సందర్భం కూడా పరోక్షంగా జరుగుతూ వస్తోంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరా క్రాంతి శక్తి పథకంలో భాగంగా దసరా పండుగకు చీరలను పంపిణీ చేయాలని మళ్ళీ 4-5 నెలల తర్వాత మరో చీరనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో దాదాపుగా లక్షలాది మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కొక్కరికి 2 చీరలు చొప్పున పంపిణీ చేయాలంటే 130,00,00,000 చీరలు అవసరం. ఈ మొత్తం చీరలు అన్నింటినీ తెలంగాణలోని నేత కార్మికులతోనే తయారు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చీరల కోసం 4.5 కోట్ల మీటర్ల మేర క్లాత్ అవసరమని అంచనా వేశారట అధికారులు. అలాగే చీరల డిజైన్ కూడా ఖరారు చేశారట. వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చీరలను ఒకే డిజైన్లో పంపిణీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. చీరలకు 638 కోట్లకు పైగా ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం. చీరల పంపిణీ మధ్య 4-5 నెలల వ్యవధి ఉంటే నేత కార్మికులపై అధిక భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లకు అవసరమైనటువంటి వస్త్రాల తయారీ బాధ్యతను కూడా రాష్ట్రంలోని నేత కార్మికులకే ఇచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. అలాగే టెస్కో నుంచి కూడా వస్త్రాల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఆర్డర్స్ను నేత కార్మిక సంఘాలకు ఇస్తోంది. ఇలా ఏడాది పొడవునా చేనేత కార్మికులకు పని కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 32,000కు పైగా మరమగ్గాలున్నాయి. వీటిపై సుమారు 10,000 మంది కార్మికులు కూడా పనిచేస్తుంటారు. ప్రభుత్వం పంపిణీ చేసే చీరలను నేసేందుకు అవసరమైన నూలును కూడా ప్రభుత్వం క్రెడిట్ విధానంలో అందించేలాగా చర్యలు కూడా తీసుకుంది. నూలు మొత్తం ఖరీదులో 10% కార్మికులు చెల్లిస్తే మిగిలిన 90% క్రెడిట్ కింద ప్రభుత్వం అందిస్తోంది. పని పూర్తయి బిల్లులు ఇచ్చిన తర్వాత వారి నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి 80% రికవరీ చేసుకుంటుంది. ఈ విధానంతో కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటును కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేటువంటి చీరల డిజైన్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పరిశీలించారని నిర్ధారించారు. ఇక చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని అధికారులను సైతం ఆదేశించారు. శనివారం సచివాలయంలో చేనేత జౌళి శాఖలపై ఆయన సమీక్ష కూడా నిర్వహించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేపట్టబోయే వస్త్ర ప్రదర్శన వేడుక ఏర్పాట్లను కూడా పటిష్టంగా నిర్వహించడానికి ప్రభుత్వం తలపెట్టింది. చేనేత రుణమాఫీ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి వారి ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేయాలని కూడా చూస్తోంది. ఈ సమీక్షలో కూడా జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ అలాగే అధికారులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఈ 130,00,00,000 చీరల ఉత్పత్తి ద్వారా రాష్ట్రంలోని ఉన్నటువంటి సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించబోతోంది. మొత్తం 131 సహకార సంఘాలున్నాయి. 56 చిన్న తరహా పరిశ్రమల యూనిట్లున్నాయి. ఈ యూనిట్లు కావచ్చు 131 సహకార సంఘాల నుంచి కావచ్చు ఈ చీరల తయారీ అయితే జరుగుతూ వస్తోంది. దాదాపు 10,000 మంది కార్మికులు ఈ ప్రాజెక్టులో కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఒక్కో కార్మికుడు నెలకు సుమారుగా 25,000 ఆదాయం పొందుతున్నట్లుగా కూడా అధికారులు సైతం వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక చీరల డిజైనింగ్ విషయంలో సైతం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. 60 ఏళ్ల లోపు మహిళలకు 6 మీటర్ల పొడవు గల పాలిస్టర్ చీరలు, 60 ఏళ్లు దాటి ఉన్న వారికి 9.5 మీటర్లు పొడవు గల పాలీకాటన్ చీరలు అందించబోతోంది ప్రభుత్వం. డిజైన్లు, రంగులు, నాణ్యత విషయంలో నిపుణులతో చర్చించి తుది నమూనాలను కూడా రూపొందించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నమూనాలకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్రక్రియ కూడా జరుగుతోంది.
ఇక ఉచిత చీరల పంపిణీలో గ్రామీణ ప్రాంతాల్లోని 48 లక్షల మంది మహిళలు ఉన్నారట. పట్టణ ప్రాంతాల్లోని 17 లక్షల మంది మహిళలు లబ్ధిదారులుగా గుర్తించబడ్డారట. ఇక ప్రతి జిల్లాలో పంపిణీ సమర్థవంతంగా జరిగేలా కూడా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. చేనేత శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, ప్రతి చీరపై తాము నాణ్యతను అత్యధికంగా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఒక్కొక్క మీటరు వస్త్రంపైనే అధికారుల పర్యవేక్షణ ఉంది అని అన్నారు. అలాగే ఎలాంటి లోపం లేకుండా పంపిణీ చేయడమే తమ లక్ష్యమని కూడా శైలజ రామయ్య పేర్కొనబడడం నిజంగా విశేషం.